వాడు వాడిది అవడం మన ప్రయత్నానికి అవదు. నివేదన బుద్ధి అంకురించాలి లోపల. ఈ నివేదన బుద్ధి అంకురించడానికి కూడా ఈశ్వర భక్తికి ఈశ్వరుడే కారణం. ఆయన అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహిస్తే ఆ భక్తి, ఆ మర్యాద ఏర్పడినప్పుడు జీవితం పండుతుంది. వాడికి పూజామందిరమే కాదు పుణ్యకర్మకి, యావత్ ప్రపంచము వాడికి పూజామందిరమే. అప్పుడు వాడు ధన్యుడై జీవించగలుగుతాడు. ఈ సందేశాన్ని మనకి అందించింది పూతన సంహార ఘట్టం. అంత పవిత్రమైంది. 2 గుటకలు కృష్ణ పరమాత్మ తీసుకుంటే ఆమె కావాలని ఇచ్చిందా? ఇవ్వలేదు. చంపుదామని ఇస్తేనే ఆవిడ అంత స్థితిని పొందితే, నివేదన నువ్వు భక్తితో చేస్తే ఏ స్థితికి వెడుతుంది? అందుకని నైవేద్యము నివేదన అన్న మాటకి సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తి వచ్చింది. ఏదైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవించడమే. నాది అని అనుభవించడం చేత కాదు. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ప్రసాదమే. ప్రసాదమును తిరస్కరించరు. ప్రసాదము అన్న మాటకంత లోపలికి పట్టుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదము అంటే ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట. ఈ బ్రతుకే ఈశ్వర ప్రసాదము. అందుకే మీరు చూడండి, చాలామంది పేరు చివర ప్రసాదు అని ఉంటుంది. పెద్దవాళ్ళు పేరు చివర ప్రసాద్ అని పెడుతుంటారు. ప్రసాదము అన్న మాటకు అర్థం నివేదన చేత పవిత్రమగుట. ఏది నివేదించావో దానివల్ల ప్రసాదం అవుతుంటుంది నీకు. అది నువ్వు నివేదించకుండా బతికింది అహంకారం అవుతుంది. ఆ నివేదన సంస్కారం అవుతుంది. నివేదన నోటి మాట కాదు. నివేదన అన్వయమైనప్పుడు మీ జీవితానికి వేరు నియంత్రణ ఉండదు. ఈశ్వరుడు సారథ్యం వహించి ఇక వాడి వల్ల తప్పు జరగదు. అదుపు తప్పి పొరపాటున జరిగిందనుకోండి, ఏదో కోపం వచ్చేసింది కబుక్కుని, ఎవరినో ఏదో అన్నాడు, ఇప్పుడు వెళ్ళి క్షమార్పణ చెప్తాడు. ఈశ్వర, కోపంలో ఉద్రేకపడిపోయాను, నోటి వెంట అనరాని మాట అన్నాను, నన్ను మన్నించండి, ఇంకెప్పుడు నీ కోప్పడకుండా నన్ను కాపాడండి అని అడిగాడు. ఈశ్వరుడు క్షమిస్తాడు. అది వద్దన్న పని అని తెలిసి నువ్వు చేసి ఎలా చెప్తావు క్షమార్పణ? నీకు తెలుసు కదా ఎందుకు చేసావు. మరి అంటే రోజు చెయ్యా క్షమార్పణ చెప్పా, ఇదే పని ఆయన ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? అలా ఏం ఊరుకోడు ఆయన. అన్నప్పుడు నీకు ఈశ్వరుడు కావాలా? ఈశ్వరుడు చెప్పనిది అనుభవించడం కావాలా? అంటే చెప్పనిది నేను చెయ్యను, వదిలేస్తావా వదిలేవా? అంటే ఇప్పుడు జీవితం ఏమైపోయింది? ప్రసాదం అయిపోయింది అంతే. ఆయనకి చెప్పి అన్నీ తింటుంటే ఏమైంది? ఆ శరీరమే ప్రసాదం. అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే దాన్ని, ఈశ్వర దీన్ని మీ యొక్క ఆరాధనలో ఉపయోగించాడు. బతికున్నంత కాలం ఇది ఏం చేసిందంటే అన్నీ అగ్నిహోత్రంలో వేసింది. అగ్ని ఆరాధన అన్న మాటకు అర్థం అది. లోపల అగ్ని ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఏది తిన్నా నేతి అన్నాన్ని 5 మాటలు స్వాహాకారంతో ముందు లోపలికి పుచ్చుకుంటారు, నవలకుండా మింగుతారు. అంటే ముందు యజ్ఞపురుషుడికి అర్పించారు, యజ్ఞం చేశారు. ఏది చేస్తున్నా ఆయనకి అర్పించడానికి మా నాన్నగారి ఈ శరీరాన్ని వాడారు. ఇప్పుడు ఇది పడిపోయింది. ఇప్పుడు ఇది ప్రసాదం, హవిస్సు. దీన్ని ఏం చేస్తాను? అగ్నిలోనే వేసేస్తాను అని కొడుకు ఏం చేస్తాడు? దాన్ని కూడా చిట్ట చివర ఈశ్వర శేషంగా అగ్నిహోత్రంలో వేస్తాడు. అలా వెయ్యడానికి యోగ్యత ఉండాలి కదా ఆ శరీరానికి. అది బతికున్నప్పుడు పొందడం, పూతన కావడం. అలా అన్వయం నివేదన నేర్చుకుని అహంకార మమకారములను నేను నాది వాడు వాడిదిగా మార్చడం అలవాటు చేసుకో. త్రికరణములను పునీతము చేసుకో. అది సాధన, అది ఉపాసన. ఆయనకి దగ్గరగా కూర్చుండుట. ఇది పూతనా సంహారమునందున్న వేదాంత రహస్యం.